హలో విజ్ఞాన్ గారు. నమస్తే. నిన్న మనం ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా మీర్పేటలో. అది మళ్ళీ ఆ టాపిక్ అంతా నేను తీయలేను. ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బట్ నిజంగా అదంతా చేసిందంతా వైఫ్కి కాదు. ఎందుకంటే వైఫ్కి సంబంధించిన ఒక్క ఆధారం కూడా పోలీసులకి ఎంత వెతికినా దొరకట్లేదంట. కుక్కర్లో అట్లా చేసింది వైఫ్ని కాదు అని అంటున్నారు ప్రస్తుతానికి. నిజమేనా? అసలు ఏం జరిగింది? నిన్న మనం మాట్లాడుకున్న కథ అంతా ట్రాష్. హా? వాడు చెప్పినది మనం చెప్పుకున్నాం. ప్రతి దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే. ఫస్ట్ నెంబర్ 1, ఆంధ్ర అమ్మాయి ఫ్రీ బస్ ఎక్కదు. అవును. ఆధార్ కార్డు చూపించాలా. అవును. నిన్న వాడు పోలీసులకు చెప్పిన కథని మనం క్లుప్తంగా వివరించుకున్నాం. అరే ఇదంతా చేయడానికి నువ్వు ఎంత ప్లాన్ వేసావురా, ఈ సామాన్లన్నీ కావాలే తెచ్చుకున్నావా అని అడిగితే లేదండి మావిడ కొని తెచ్చింది, అక్కడోటి 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 అని చెప్పావు. అన్ని సామాన్లు మీ ఆవిడ అదే పనికి అక్కడోటి అక్కడోటి ఎందుకు తెస్తుంది అంటే బస్సులు ఫ్రీయే కదా అండి, ఎటెళ్ళినా అలా అటు ఇటు వెళ్తా 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 తెస్తుంది, అందుకే నేను అనుమానం పడ్డాను అన్నట్టుగా ఒక రీజన్ చెప్పాడు. ఒక కథ అల్లాడు. ఆ కథని నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ కథ వాడు ఏం చేశాడంటే, నీకు ఫిష్ మీట్ వేఫర్స్, ఫిష్ మీట్ చిప్స్, నాన్ వెజ్ కూడా చిప్స్ అండ్ అప్పడాలు వేఫర్స్ ఉంటాయి. మనకు మంచి పెద్ద సూపర్ మార్కెట్స్లో తెలుసు. ఇప్పుడు నువ్వు గోవాలో డెల్ఫినోస్ లాంటి ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్కి వెళ్తే యూ విల్ ఫైండ్ అనమాట ఫిష్ వేఫర్స్, ఫ్రాన్ వేఫర్స్, క్రాబ్ వేఫర్స్ ఉంటాయి. వాటి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీట్ని మిన్స్ చేస్తారు, బోన్స్ని సపరేట్ చేసి మీట్ని మిన్స్ చేసి దాన్ని ఏదో కావాల్సిన పౌడర్స్, ఆ క్రిస్పీనెస్ కోసం యాడ్ ఆన్స్ అన్ని చేసి, సేమ్ మనం అప్పడం చేసే ప్రాసెస్ అనుకో, సింపుల్గా వడియాలు చేసే ప్రాసెస్. అదంతా చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంట్లో కాబట్టి ఇంట్లో అది అర్థమయ్యేలా చెప్తా. రాత్రంతా అన్నాన్ని ఏదో చేసావు, ఇంకేదో చేసావు, ఆ పిండిని వస్త్రం మీద, కాటన్ వస్త్రం మీద అలా పూసుకుంటూ వెళ్ళావు ఇంత సైజులో. అది మనం ఎండకు ఆరబెడితే 3-4 రోజులకి ఎండుద్ది. ఆ తర్వాత దాన్ని అలాగే తీస్తాం, క్రిస్పీ అయిద్ది. ఓ డబ్బాలో నువ్వు స్టోర్ చేసుకుంటే నీకు అప్పడాలు. నాన్ వెజ్ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది, బట్ ఎండడానికి ఇంకా టైం పట్టుద్ది. ఎండు చేపలైనా మీట్ని కూడా ఎండబెడతారు. మినిమం ఒక 10 to 15 days పడదా? హ్యాపీగా. నాకు ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పండి డౌట్ వచ్చింది. 3 రోజులకే, దట్టు ఇది వింటర్ సీజన్, అంత వేడి ఉండదు ఇంత చలిలో. పైగా వాడు ఉండేది ఎక్కడ? మీర్పేట్. మళ్ళీ ఆ ఏరియా గురించి మాట్లాడుకుంటే, ఏరియా నీకు కావాలంటే గూగుల్లో మీ దగ్గర వెదర్ రిపోర్ట్ ఉంటే చూడండి. నైట్ ఇప్పుడు కూడా ఏం సార్ మీర్పేటలో 17-18 నడుస్తుంది. సింపుల్ చెప్పంటే మనం ఏసీ డౌన్లో పెట్టుకున్నంత. నైట్ టైం ఉష్ణోగ్రతలు ఇంకా దారుణంగా ఉన్నాయి. అదృష్టపాటు ఈ రోజు కొంచెం ఎండ వచ్చింది, కానీ గత 4 రోజుల్లో ఎక్కువ ఎండ కూడా లేదు. వాడు ఉన్న ఆర్సీఐ బాలాపూర్ రోడ్డు, అది వండర్లా రోడ్డు, అడవి ప్రాంతం ఎక్కువ, చెట్లు ఎక్కువ. అక్కడ మన ఇక్కడికంటే అక్కడ మనకు చలి కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ వాడు యథేచ్ఛగా ఎండబెట్టేసాడు. సో వీడు మిన్స్ చేసి ఎండబెట్టి క్రష్ చేసి పొడి చేశానని చెప్పాడు. మీట్ చాలా టైం పడుతుంది. నువ్వు 14th సినిమా చూసావు, 15th అమ్మాయి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. 15th రోజు వీడియో కాల్ మాట్లాడి, అది లాస్ట్. 16th కాల్ చేస్తే లేపలేదు, 17th అల్లుడు కాల్ చేసింది అమ్మాయి లేపట్లేదు అని. దెన్ ఇప్పుడు 15th వరకు కూడా మన మాధవి బతికే ఉంది. 15th నైటో లేదా 16th డే టైంలోనో చంపావు. ఈవిడ చనిపోయిన ఆవిడ అట్లాగే ఉంది. నువ్వేం చేసావు? ఈలోపు ఒక డెమో చేసావు. మనకి మాట్లాడుకోవడం వద్దులే, అందరికి తెలిసిన విషయమే కాబట్టి డెమో చేసావు. అదే ఆ డెమోకి ఆ జంతువును వాడినప్పుడు మరి వైఫ్ ఇంట్లో ఉందిగా, చంపేశాడు. చచ్చిన తర్వాత, వైఫ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేయాలని ఇంకో బాడీ మీద డెమో చేసి, ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి రిహార్సల్స్ చేసి తర్వాత ప్రాక్టీస్ చేశాడు. అర్థమైందా? దుర్మార్గుడు. సో ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఈ రిహార్సల్ సంబంధించిందని వీడు చెప్పాడు. వీడు చెప్పిన పద్ధతి అది. తర్వాత దాన్ని ఏం చేశాడో మనకు తెలియదు. వీడు చెప్పిన స్టోరీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా ట్రాష్. నువ్వు చేసిన రిహార్సల్ కూడా నువ్వు చెప్పినట్టు అవ్వడానికి 15 days పడుద్ది కదా మరి. కాదు? అవును. దెన్ అమ్మా మజ్జిగ మిరపకాయలే ఊరవు, వారం 10 రోజులు పెట్టాలా, నానపెట్టాలి. ఈ రోజు పచ్చిగా ఎండితే మళ్ళీ అందులో కలిపి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ కలిపి మళ్ళీ ఎండబెట్టి మినిమం 7 days. అప్పడాలు ఎండవు, గుమ్మడి వడియాలు ఎండవు,
మినప వడియాలు ఎండవు, రెసిపీలు చెప్పు ఇప్పుడు ఎండడం వరకు పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మనం దానిని ఏదైనా ఒక యానిమల్ లానే తీసుకుందాం, దాన్ని చేసావు అంటే చేయడానికి అదంతా క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? పిండికి వస్త్రానికి పీల్చుకునే గుణం ఉంటది కాబట్టి పిండి త్వరగా ఎండుద్ది. ఆ ఎండడానికే నీకు వారం పట్టిద్ది. అవును. మాంసానికి వస్త్రానికి పీల్చే గుణం ఎందుకు మీకు ఉంటుంది? ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు మనం తెలంగాణ సైడ్ లో ఒక కొంచెం విలేజెస్ దగ్గరికి వెళ్ళామనుకో మీట్ ని ఇట్లా ఎండబెడతారు. అది కూడా 15 days ప్రాసెస్. ఇంకా ఎక్కువే పడుతుంది. అది ఉప్పు రాసి అది మనకు తెలియదు కానీ ఇట్లా ఎండబెడతారు, మండు టెండర్లో పెడతారు వాటిని. అది మండు టెండర్లో చాలా టైం పడుతుంది. నడి వీధిలో పెడితే గానీ వాళ్ళకి అనుకున్న రిజల్ట్ రాదు. అవును. నీ దగ్గర ఉంది బాల్కనీ ఎండ అని చెప్తున్నావు, ఎండబెట్టడం. నీకు బాల్కనీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది G+2 హౌస్. ఆ ఓనర్ ఏమో 2 months నుంచి బెంగళూరులో ఉన్నాడు, వాడు రాలా. కింద మీద అందరు తాళాలు వేసుకుని మరి ఏడికి వెళ్ళారో మహాత్ములు మనకు తెలియదు. నువ్వు అంత అందరు తాళాలు వేసుకుని డాబా మీద ఎండబెట్టి ఉంటావేమో అనుకుందాం. డాబా మీద మాంసాన్ని నువ్వు ఎండబెడితే కాకులు గద్దలన్నీ అక్కడే ఉంటాయి కదా. మరి ఎల్లు చూసిన ప్రాసెస్ అసలు ఏ యాంగిల్లో చూసినా దిస్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఏదో చేసావు ఇంట్లో, ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ లైట్తో అలా 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 వెతుకుతా ఉంటే బ్లడ్ మరకలు కనిపించాయి. ఆ బ్లడ్ శాంపిల్స్ అండ్ స్టవ్ మీద కాలిన వెంట్రుకల శాంపిల్ చిన్న ఇంత దొరికింది. ఈ రెండింటి డిఎన్ఏని తీసి పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ చేస్తే ఇతరే నేరం చేశాడండి అని చెప్పి నువ్వు కోర్టుకు సబ్మిట్ చెయ్యొచ్చు. అయినా సరే అది చెల్లదు బాడీ లేకుండా. కనీసం ఇంత మాంసం ముద్ద కావాలి నీకు, ఏదో ఒకటి చెల్లదు. కానీ అతను చెప్పినట్టే జరుగుంటది. అతను చెప్పినట్టు జరిగే ప్రసక్తే లేదు, అవుట్ అండ్ అవుట్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వస్తువులన్నీ కూడా మహాత్మురాలు కొనిందో లేదో నాకు తెలియదు పాపం. ఆవిడ బస్సులలో ఇష్టం ఉన్నట్టు తిరిగేదండి, అందుకే నేను అనుమానం పెంచుకున్నాను అన్నాడు. నువ్వు మిడిల్ క్లాస్ కదా, అంతగానో రోజు వందలు ఖర్చు పెట్టి ఎందుకు తిరుగుతుందిరా అనే క్వశ్చన్కి ఆన్సర్ నీ దగ్గర ఫ్రీ బస్ కదండి మహిళలకి అన్నావు. నిన్న స్టోరీ అన్నీ డీకోడ్ చేసుకుంటూ వస్తే ఫ్రీ బస్ ఆంధ్రాకి రాదు, ఆంధ్ర అమ్మాయిలకు ఫ్రీ బస్ లేదు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఉంది. నెంబర్ 1. నెక్స్ట్ పోనీ ఈ మధ్య చూడట్లేదులే, అమ్మాయిలు కనిపిస్తే ఎక్కేసిన కొంచెం సామాన్లు పట్టుకొని వస్తే అంటే ఒకటి ఎక్కువ రోజులు మనం ఇక్కడ వచ్చి ఉంటే ఇక్కడ ఆధార్ చేయించుకునే సందర్భాలు చేయించుకున్నారో లేదో కూడా మనకు తెలియదు, అదొకటి. నెక్స్ట్ నువ్వు చెప్పిన ఈ మీట్ ప్రాసెసింగ్ మాత్రం 2 daysలో అయ్యే పరిస్థితి అసలు లేదు. 2 daysలో విత్ 2 bodies, ఒక రిహార్సల్ అండ్ ఒక ఒరిజినల్, హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఆ బోన్ అండ్ ఫ్లెష్ మీట్ సపరేట్ చేయడం కూడా హైలీ ఇంపాసిబుల్. అండ్ బోన్ని నువ్వు కాల్చాను అది పొడి చేశానో హైలీ ఇంపాసిబుల్. ఏం చేసావు అంటే బాడీ అనేది లేకపోతే నీ మీద కేసు ఉండదు అనే విషయాన్ని దృశ్యం సినిమాని చూసి నేర్చుకున్నావు. అక్కడ కూడా ఇంకేదో జంతువుని పూడ్చిపెట్టారు, లాస్ట్లో వస్తే సస్పెన్స్. ఇక్కడ కూడా ఇంకో జంతువుని వాడుకున్నావు అంతే. ఇంకోటి చెప్పనా, నువ్వు ఆ మీట్ అదేదో చెక్కమొద్దు దొరికింది ఇంట్లో, నువ్వు పీసులు చేశాను అన్నావు. ఎక్కడో దగ్గర ఇంత మాంసం ముక్కను ఉండదమ్మా, దాంట్లో ఇరుక్కొని అంత నీట్గా వచ్చేస్తుందా? ఇంత ఉంది. ఎందుకు రాదు? మటన్ షాపుల్లోనే దాని నిండా ఏదో ఉంటది, ఎక్కడో చోట పడుతుంది 100%. అండ్ అది చాలా సింపుల్ గా క్రష్ అయిపోయింది, నువ్వు దంచావు, పౌడర్ చేసావు. ఈ స్టోరీ అంతా రాంగ్. వీళ్ళు ఆయన మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే నన్ను అడిగితే పోనీ CCTV ఫుటేజ్లో వీడు కవర్లు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడో చూస్తే ఈ అడవిలోనే పాతిపెట్టి ఉంటాడు. ఇప్పుడు జైలుకి వెళ్తాడు, నెల తర్వాత ఎప్పుడో రిలీజ్ అవుతాడు, బాడీ డీకంపోజ్ అయిపోద్ది, ఎముకలన్నీ ఏరుకొని ఎన్నో పడేసి వస్తాడు, సేఫ్. ఆ కులికి ఆవిడతో కులుకొచ్చు. నిజంగానే ఇతనికి ఒక కులుకోడు కార్యక్రమం కూడా ఉందన్నమాట. ఉంది, అక్రమ సంబంధం ఉంది కాబట్టే ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసేసరికి వాట్ ఈస్ దిస్ అని పెళ్ళాం అడిగింది. అడగగానే గొడవ అయింది. పొరా నీ చూడ ఊకే నన్ను తాగొచ్చు తంతావు, నీ సంగతి అంతు చూస్తాను, తాళి తీసి విసిరేసింది. ఈమె ఎక్కడ ఇంట్లో చెబితే రోజు తంతున్నా కాబట్టి ఈ మాత్రం ఇక్కడ దాకా ఉంటుంది నా మీద, పైగా అక్రమ సంబంధం తెలిసిపోయింది. అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు. కోర్టుకు వెళ్ళారు అంటే ఈవిడిదే చెల్లుద్ది. ఇప్పుడు వీడేం చేయాలి? చచ్చేదాకా చాకరీ చేసి వీళ్ళని మేపాలి, భరణం చెల్లించుకుంటానే ఉండాలి. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి. ఈవిడే లేకపోతే ఆ కులికే ఆవిడతో కులకొచ్చు, పిల్లల్ని నేను పెంచుకుంటాను ఏదో రకంగా. అండ్ ఒకటి మాత్రం మనం గట్టిగా డిమాండ్ చేయాల్సి అంటే, పిల్లలు 2 ఒక ఆడపిల్ల ఉంది 10 ఏళ్ల వయసు, వాడికి ఇవ్వద్దు. ఆమెను ఏం చేస్తాడో రేపు.
కొడుకు పిల్లని మృగం ఇవ్వకూడదు, వాడు. పిల్లోడిని ఇవ్వకూడదు, ఎవరిని పిల్లల్ని ఇవ్వకూడదు ఇవ్వకూడదు. అసలు వీడిని ఫస్ట్ శిక్షించాలి. బట్ ఇప్పుడు ఏ చట్టం కింద ఎలా శిక్షిస్తారో అర్థం కావట్లేదు. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.